హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎప్పుడైనా సరే ఏమన్నా డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ సమ్ ఎల్స్ ఫార్ములాస్ అనేవి ఒక పేపర్లో రిప్రజెంట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో మనకున్న 4 డిస్ట్రిబ్యూషన్స్ని ఒక పేపర్లో రాసుకున్నాను. వాటి యొక్క ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపారిజన్కి ఈజీగా ఉంటుంది. అలాగే ఏ ప్రాబ్లంలో ఏ పారామీటర్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిబ్యూషన్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అనేది ఈజీగా గుర్తుంటాయి. సో ఫస్ట్ అయితే చూడండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసి ఫార్ములా ఇది. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to n. ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ఎన్ వాల్యూ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు తీసుకుంటాం. సపోజ్ మనకి 5 వరకు ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎన్ వాల్యూ 5, అక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి 0, 1, 2, 3, 4, 5 వాల్యూస్ అవుతాయి. సేమ్ అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎంత 0, 1 to ఇన్ఫినిటీ, అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లంలో వాడికి వాల్యూ అనేది ఎక్కడి వరకు అన్న ఇస్తే కనుక అక్కడితో స్టాప్ చేస్తాం అనమాట. సో ఇలాంటి కంపారిజన్స్కి ఈజీగా ఉంటాయన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఒకే టైప్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక పేపర్లో ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నీ రాసుకుంటే మనకి కంపారిజన్కి ఈజీగా ఉంటుంది, అలాగే గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ చూద్దాం చూడండి. ఫస్ట్ అయితే నేను పాయిజన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫిట్టింగ్ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను. క్వశ్చన్ చూడండి, 7 coins are tossed and the number of heads are noted. సో 7 coins తీసుకొని టాస్ చేశారు, వచ్చిన నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి నోటెడ్ చేశారు. ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ రిపీటెడ్ 128 times. సో ఇదే ప్రాసెస్ని 128 times రిపీట్ చేశాడు. అండ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అబ్టైన్డ్. సో 128 times రిపీట్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ ఆఫ్ హెడ్స్ అన్నీ ఇక్కడ మనం కౌంట్ చేసాం అనమాట. సో 128 times రిపీట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే అసలు హెడ్స్ పడనే ఛాన్సెస్ ఎన్ని వచ్చినాయి 7. సేమ్ అలాగే 1 head 6 times, అలాగే 2 head 19 times, 3 head 35 times, 4 head 5, 6, 7. సో వాల్యూస్ అన్నీ చూడు, టోటల్గా ఎన్నిసార్లు పడింది 128 times అనమాట హెడ్ అనేది. ఈ డేటాని యూజ్ చేసుకొని మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫిట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అందులో మళ్ళీ కండిషన్స్ ఇచ్చాడు. ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్, ద నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్. కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ అంటే ఏంటి మీనింగ్, ఈక్వల్ ప్రయారిటీ అనమాట. సో కాయిన్లో ఉండే ప్రాబబిలిటీస్ ఏంటి అసలు, అయితే హెడ్ లేదంటే టైల్. సో ఈ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుందని మీనింగ్. అంటే కాయిన్ వచ్చే ఛాన్సెస్ 1/2 ఉంటాయి, అలాగే ప్రాబబిలిటీ హెడ్ వచ్చే ఛాన్సెస్ 1/2 ఉంటుంది, అలాగే టైల్ వచ్చే ఛాన్సెస్ కూడా 1/2 ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ బిట్, గివెన్ దట్ ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ కాబట్టి ప్రాబబిలిటీ P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో P అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, Q అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 1/2 అని ఎందుకు తీసుకున్నాము, ప్రతి కాయిన్లో ఒకవైపు హెడ్ ఉంటే ఒకవైపు టైల్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి, అన్ని హెడ్సే కాబట్టి హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు హెడ్ అనేది ఒకసారే వస్తుంది. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, హెడ్ టైల్. సో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ వచ్చే ఛాన్సెస్ ఎంత అవుతుంది 1/2. ఫేవరబుల్ కేసెస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో ఫేవరబుల్ కేసెస్ P ఈజ్ ఈక్వల్ టు 1/2, P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దాని నుంచి Q వాల్యూ ఏమవుతుంది 1 మైనస్ P. 1 మైనస్ P అంటే 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో అలాగే Q ఛాన్సెస్ ఎంత 1/2. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే హెడ్ రాని ఛాన్సెస్ ఎంత 1/2, అలాగే దీన్ని ఏమనుకోవచ్చు టైల్ వచ్చే ఛాన్సెస్ ఎంత 1/2. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 7. n అంటే ఏం చెప్పాను మీకు, ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని 1 2 అప్ టు n వాల్యూ ఎక్కడి వరకు ఉంది 7, n ఈజ్ ఈక్వల్ టు 7. సో n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫిట్టింగ్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ P ఆఫ్ ఎక్స్. ఇక్కడ P ఆఫ్ ఎక్స్ అంటే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, n అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. సో దీనికోసం మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తామంటే n అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ,
సో టోటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తాం. సో అందుకే సమ్మేషన్ i = 1 to n fi కింద తీసుకున్నాం. ఇక్కడ n ప్లస్లో ఎంత వస్తుంది, 7 వరకు. సో ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తాం, మనకి వాల్యూ ఎంత వచ్చింది, 128. నెక్స్ట్ ఏం చేసామంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా రాశాను. p of x = ncx p⁻x q⁻n−x. n వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, యాక్చువల్గా అయితే n = 0 to x = 0 to 7. సారీ, ఇది n కాదు, x = 0 to n కదా. n ప్లేస్లో ఇక్కడ n వాల్యూ 7 ఇచ్చాడు కాబట్టి 7 వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ద రికరెన్స్ రిలేషన్ ఫార్ములా రాశాను. అందులో మనకి తెలిసిన వాల్యూస్ అన్నీ రాశాను. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, అలాగే p/q వాల్యూ = 1 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో ప్రతి x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ x = 0 పెట్టుకుంటే ఏమవుతుంది, p of 0 = 7c0 p⁻0 q⁻n−0. n అంటే ఎంత, 7 - 0 అంటే 7. సో ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 1/128. సేమ్ అలాగే p of 1 చేశాను, p of 2, p of 3, 4, 5, 6, 7 అప్ టు ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేనేం చేశానంటే ఇచ్చిన నెంబర్ ఆఫ్ హెడ్స్ తీసుకున్నాను, ఇచ్చిన అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను, ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రాబబిలిటీస్ అన్ని టేబుల్లో తీసుకున్నాను, అలాగే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ n × p of x తీసుకున్నాను. సో హెడ్స్ వేసాను, ఫ్రీక్వెన్సీ వేసాను, మనకు వచ్చిన ప్రాబబిలిటీస్. నేనేం చేశానంటే ఇక్కడ 1/128 ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి కదా, 7/128 వాటిని ఫైండ్ అవుట్ చేసి ఫ్రాక్షన్స్లో వేసాను. ఇక్కడ మనకి n వాల్యూ ఆల్రెడీ 128 వచ్చింది కాబట్టి ఇక్కడ 128 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చిన వాల్యూస్ వేసేసుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ n × p of x. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది, 128 × p of 0 ఎంత, 1/128. ఈ రెండు క్యాన్సిల్ అయితే వచ్చే వాల్యూ ఎంత, 1. సేమ్ అలాగే సెకండ్ వాల్యూ ఎంత వచ్చింది, n అంటే 128 × 7/128. సో 128 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత వచ్చింది, 7. సో అలా వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేశాను. సో మనకు వచ్చిన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత, 1, 7, 21, 35, 21, 7, 1 ఇవి. సో ఫిట్టింగ్ అయిపోయింది. ఇదే మోడల్ సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ద కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, ద నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్. సో నేచర్ ఆఫ్ ద కాయిన్ అనేది నాట్ నోన్ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది ప్రొసీజర్ అనమాట. సో చూడండి ఇది ఎలా చేద్దాము, ద నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్ సిన్స్ n = 7. సేమ్ ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము, మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు కాబట్టి మీన్కి ఫార్ములా ఏంటి, ΣFi/Σ/fi. సో ఫ్రీక్వెన్సీస్ f అంటే ఫ్రీక్వెన్సీస్, x అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ హెడ్స్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో తీసుకున్నాను. ΣFi అంటే n వాల్యూ 128. దీని నుంచి మీన్ అంటే ఎంత వచ్చింది వాల్యూ మనకి 3.383. మీన్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ దేంతో రిప్రజెంట్ చేస్తాము, NPతో రిప్రజెంట్ చేస్తాము. సో దీని నుంచి n వాల్యూ ఎంత మనకి 7. 7p = 3.383. సో దీని నుంచి p వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. q అంటే 1 - p = pq వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. నేచర్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నాట్ నోన్ అయినప్పుడు ఫిట్టింగ్ ఫార్ములా చూడండి. హెన్స్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టు ద ఫిట్టెడ్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై ద టర్మ్స్ ఆఫ్ n × q + p హోల్ పవర్ n. n వాల్యూ 200, q వాల్యూ, p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. పవర్లో n అంటే 7 ఆ వాల్యూ వేసాం. నెక్స్ట్ బై యూజింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఈ వాల్యూ ఎలా ఉంది, x + y హోల్ పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి, nc0 x⁴n y⁴0. నెక్స్ట్ ఒక టర్మ్ పెరుగుతుంది, nc1 x⁴1 y⁴1. అలాగా వాల్యూస్ అన్నీ ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఈ ఫార్ములాకి అప్లై చేసాం. n అంటే 128 ఇంటూ nc0, స్మాల్ n ఎంత 7c0 x అంటే ఇక్కడ ఎంత 0.5167 హోల్ పవర్ n ఇంటూ y⁴0, y అంటే 0.4833 హోల్ పవర్ 0 ప్లస్ 7c1 ఇంటూ x అంటే 0.5167 హోల్ పవర్ 7 మైనస్ 1 ఇంటూ 0.4833 పవర్ 1. సో అలా ఎక్స్పాన్షన్ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసాము. ద అబోవ్ ఈక్వేషన్ గివ్స్ ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్. వీటిని మనం క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఫార్ములాస్ అన్నీ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసేయకూడదు. సో ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూకి నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూని ఫ్రీక్వెన్సీ కింద తీసుకోవాలి.
అలాగే సెకండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూకి నియరెస్ట్ ఇంటీజర్ని సెకండ్ వాల్యూ కింద చూపిస్తాము. సో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఆల్వేస్ ఇంటీజర్స్ కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఫ్రాక్షన్స్ని నియరెస్ట్ ఇంటీజర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో మీకైతే ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. నేచర్ ఆఫ్ ద కాయిన్ అనేది నాట్ నోన్ అయినప్పుడు ఒకలా చేస్తాము, నేచర్ ఆఫ్ ద కాయిన్ అనేది ఇచ్చేసినప్పుడు ఒకలా చేస్తాము. సో ఇది ఫిట్టింగ్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.